నంద్యాలలో టెక్కే మున్సిపల్ హై స్కూల్ కు చెందిన ఆట స్థలం కబ్జా కావడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే టెక్కే ప్రాంతంలోని మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఆక్రమించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్కూల్ అధికారులు మున్సిపల్ అధికారులకు తెలియజేయగా విద్యార్థులు కూడా కలిసి కబ్జా అయిన గ్రౌండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. వాడు కేడీ భద్రం వాడు అరసండి రా, గట్టిగా అరుచుకుంటా పడరా. ఏం కొద్దిగా అటెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని అట్లా అడుగుతాం సార్. మన పైకి లేపితే వస్తాయి అంటే పైకి లేపితే మళ్ళీ వాడతారు కదా అన్నమాట. డిమాలిష్ అయినప్పుడు పనికి గోడ దగ్గరుండి ఇచ్చి లేపిన తెరపాడలేదు. సరే సరే. నేను టెక్కే మున్సిపల్ హై స్కూల్ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. ఇది గవర్నమెంట్ స్కూల్ తరఫున గ్రౌండ్ లో ఎవరో తెలియని వ్యక్తులు వచ్చేసి మనకు గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టేసిండు. ఇది ఎవరో ఆక్రమించారు. దీనికి సంబంధించినది కొంచెం దయచేసి మా పిల్లలకు ఇప్పించాల్సినగా కోరుతున్నాం. సార్ మేము మున్సిపల్ హై స్కూల్ టెక్కే నుంచి స్టూడెంట్ సార్. నేను ఈ గ్రౌండ్ మాకు మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన గ్రౌండ్ సార్. మాకు గ్రౌండ్ కావాలి సార్, ఎందుకంటే ఆడుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలి సార్. ఇది ఎవరో తెలియదు సార్, వాళ్ళు మాత్రం గ్రౌండ్ గోడ కట్టినారు సార్. దాన్ని రిమూవ్ చేయాలని మేము కోరుకుంటాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఆ గోడని రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు మేము బాగుంటామని కోరుకుంటున్నాం సార్. ఇక్కడల్లా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ మా స్కూల్ గ్రౌండ్ సార్. ఇది ఎవరో తెలియని వాళ్ళు వ్యక్తులు వచ్చి మాకు స్కూల్ కి అడ్డుగా గోడ కట్టినారు సార్. మాకు ఆడుకునే గ్రౌండ్ లేదు సార్. దయచేసి మాకు గ్రౌండ్ ఇప్పించండి సార్. ఈ గోడని తీసేయించేసి మాకు కొత్తగా బాగా మళ్ళీ మొదటి గ్రౌండ్ గా ఉండేలా చేసి మాకు బాగా చేయించండి సార్. మీరు కంపల్సరీ చేయించండి సార్.
థ్యాంక్ యూ. నమస్కారం సార్, నేను మున్సిపల్ హై స్కూల్ టెక్కే స్కూల్లో చదువుతున్నాను. మాకి గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ కి గోడ కట్టారు. మా స్కూల్లో కూడా గ్రౌండ్ లేదు, మాకు ఇదే ఉంది దగ్గరలో. దయచేసి మాకు గ్రౌండ్ వచ్చేలా చూడండి. మాకు రాళ్ళు ఉన్నాయి, గ్రౌండ్ ని నీట్ గా చేసేలా చూడండి సార్. నా పేరు నాగ చైతన్య. నేను మున్సిపల్ హై స్కూల్ టెక్కల నుంచి మాట్లాడుతున్నాను. మేము రోజు బుధవారం ఇక్కడికి వచ్చి స్టేడియం ఈ గ్రౌండ్ లో ఆడుకునే వల్ల ఇప్పుడు ఈ స్టేడియం ఈ గ్రౌండ్ కి గోడ కట్టేసారి మేము ఎలా ఆడుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు కొంచెం సాయం చేయండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.